నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హనుమకొండ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఉండదని కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు చిన్న వయసులో చనిపోవడం బాధాకరంగా ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం పార్టీలకు అతీతంగా. అయితే వారి చావును మాత్రం శవాల మీద పేలాలు ఎరగెత్తినట్టు టిఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం చేస్తా ఉన్నారు. బతికున్న దొంతి మాధవరెడ్డికి శవయాత్ర చేస్తా ఉన్నారు. ఇక్కడ గమనించాలి, నిజంగా రేవంత్ రెడ్డి చాలా పెద్ద మనసు, నాయన్ రాజేందర్ రెడ్డి కూడా చాలా పెద్ద మనసు. చనిపోగానే ఇలా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి రోహిణి హాస్పిటల్లో డాక్టర్లతో అందరితో మాట్లాడి ఇలా మంచి ట్రీట్మెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ విజ్ఞత వాళ్ళ పార్టీకే లేదు. ఇలా పోటీ చేస్తాం ఎలక్షన్లలో. దొంతి మాధవరెడ్డి పార్టీ వేరే, నీ పార్టీ వేరే, పెద్ద సుదర్శన్ రెడ్డి పార్టీ వేరే. ఆయనను చావు కారణము అందరు తెలుసు. ఆయన ప్రెషర్స్, ఆయన లంగ్స్ ఎఫెక్ట్, ఐబీపీ అన్ని ఉన్న సంగతి అందరికి తెలుసు. ఫస్ట్ ఆయన హాస్పిటల్ రాగానే నేనే ఫోన్ చేసిన డాక్టర్ ఏమైందని ఫోన్ చేశాను. అన్నీ తెలుసు, కానీ అంతకన్నా పెద్ద సహాయం చేసి దాంతో కాకుండా అధికార లాంఛనాలతో అనే ఇలా దమనకాండ నిర్వహించడం చాలా గ్రేట్ఫుల్. అలాంటి ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీ చేసిందా? ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే చేసిండ్రా? సీనియర్ చనిపోతే చేసిండ్రా? కానీ ఇలా దొంతి మాధవరెడ్డి గారిని అంటే ఆడ ఓడియడం కోసము, రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా మీకు చూడండి, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా శవాల మీదనే రాజకీయాలు చేస్తారు. మీరు గతంలో కూడా చూడండి, గతంలో అమరవీరుల త్యాగాలను గుర్తుపెట్టుకొని వాళ్ళ త్యాగాల ఫలితం తెలంగాణ వస్తే ఇలా అక్కడ శవయాత్రనే చేసినాడు. యూనివర్సిటీలో మరి అందరికీ అగ్గిపెట్ట దొరకలేదు, ఆయనకు ఒక్కరికే దొరుకుతుంది. మరి వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరు చనిపోరు, ఓన్లీ అమాయకులే చనిపోతారు. జూబ్లీహిల్స్లో కూడా అంతే. జూబ్లీహిల్స్లో అక్కడ కూడా శవయాత్రతో చనిపోయిన కుటుంబం మీద రాజకీయం చేసి నిలబెట్టి గెలవాలని చూసిండు. ఇది తప్పుగా భావిస్తున్నా నేను. ఇవాళ పాపం పెద్ద సుదర్శన్ రెడ్డి చావుకు విలువ లేకుండా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టం చేస్తా ఉన్నాం. ఇట్లా గెలవడం సాధ్యం కాదు. నీకు ప్రజలలో ప్రేమ పొందాలి. ఆయన చనిపోయిన సింపతిని పొడగొట్టారు కదా. ఇలా వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది కదా, ఇస్తే గెలిచేదేమో. ఇప్పుడు నిజంగా దొంతి మాధవరెడ్డి నిలబడాల్సిన అవసరం లేదు. దొంతి మాధవరెడ్డి కొడుకును పెట్టి కూడా గెలవచ్చాడు. ఇప్పుడు అంత పేరు ఖరాబ్ చేసిన చరిత్ర టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. అందరూ తూతూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏ సబ్జెక్టు లేనట్టు, దేని మీద పోరాటం చేయనట్టు, వాళ్ళకు ఏమి ప్రజల సమస్యలే లేనట్టు ఈ ఒక్కటి తీసుకున్నారు. మరి ఏం కారణమో చెప్పమని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి చెయ్యొద్దని చెప్పి వాళ్ళకు నా సూచనగా ఇస్తా ఉన్నా. హరీష్ రావు గారు అయితే మెయిన్ ఇలాంటి రాజకీయాలు ఎక్కువ చేస్తారు.
చేయొద్దని చెప్పి సందర్భంగా మీకు సూచన చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలిసిన విషయాలే. ఇవాళ వరంగల్ అభివృద్ధి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇలా ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇలా కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇలా అదేవిధంగా స్టేడియం కానీ, క్రికెట్ స్టేడియం కానీ, తర్వాత ఇండోర్ స్టేడియం కూడా శాంక్షన్ అయింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇలా కన్స్ట్రక్షన్స్ దాదాపు 70% పూర్తి చేస్తూ ఉన్నారు. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మీకు తెలుసు, ఇండ్లు పంపిన విషయాలు అయితే మీ అందరికి తెలిసిన విషయాలే. కాబట్టి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా ముందుకు పోతా ఉన్నది. రైతుల సమస్యల మీద ఇలా ఎన్నడూ లేని విధంగా ఇలా రుణమాఫీ చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కుతా ఉన్నది. దాంతోపాటు ఇలా బోనస్ విషయంలో ఇలా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇవ్వలేదు. వాళ్ళకి ఏ సమస్యలు లేకనే ఇలా అభివృద్ధి మీద మాట్లాడలేకనే ఇలా వాళ్ళు గతంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా దోసుకున్నారు, దాచుకున్నారు. కాళేశ్వరం ద్వారా ఇలా మిషన్ భగీరథ ద్వారా దోచుకున్నారు. ధరణి ద్వారా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా బంజరు భూములను, మిగులు భూములను, ఇలా కుంటలను, షెర్లను అన్ని దోచుకున్న చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఏమీ ఆధారాలు దొరకకపోతేనే, వాళ్ళకు సమస్యలు దొరకకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నందుకునే వాళ్ళు శివరాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మా రాజేందర్ రెడ్డి కూడా చూడండి, కాజీపేటలో ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాలనీ వేసిన చరిత్ర ఇలా మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందులో ఎవరున్నా కూడా, ఎక్కడోళ్ళున్నా కూడా వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లో పంపిస్తూ ఉన్నాం. ఆ భూమిని 100% వీళ్ళు వాళ్ళు రాజేందర్ రెడ్డి దోసుకుంటున్నాడు, దాని మీద ఇలా డబ్బులు సాధిస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఇలా బీజేపీ వాళ్ళు అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ప్రెస్ మీట్లో, 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి ఎందుకు దాన్ని అభివృద్ధి చేయలేదో చెప్పమని నేను అడుగుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో ఒకనాడన్నా మేము దాని గురించి మేము అడిగినాం. గతంలో కూడా ఎమ్మెల్యే గారిని, వినయ్ భాస్కర్ గారిని అడిగినాం. వినయ్ భాస్కర్ గారు గతంలో 1983లో ఇలా ఆ భూమిలో అందరూ జెండాలు వాతిండ్రు. ఆ భూమి ఇవాళ మనకు బస్టాండ్కు, డిగ్రీ కాలేజీకి, హాస్పిటల్కు ఇలా కావాలని చెప్పి ఇలా గతంలో అందరే జెండాలు వాతిండ్రు. దాని మీద 18 మంది మీద 1983లో కేసు అయింది. ఇలా సదానందం చనిపోయి ఎక్కడున్నాడో సరే అందరికీ ఆశీర్వాదం దొరకాలి, కానీ ఆయన పాపం ఇలా వైఎస్ఆర్ కాలనీ పెట్టింది, నిర్మాణం చేసింది వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజేందర్ రెడ్డి గారు కూడా తప్పకుండా అన్ని అభివృద్ధిలో భాగంగా ఇలా అక్కడి నుంచి వాళ్ళందరినీ కాల్ చేపించేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి భూమిని ఇలా తప్పకుండా హాస్పిటల్కు, డిగ్రీ కాలేజీ, బస్టాండ్కు నిర్మాణం చేస్తారని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దాని మీద బీజేపీలు కానీ, టీఆర్ఎస్ పనులు కానీ ఇలా రాద్ధాంతం చేయొద్దు. ఇలా వినయ్ భాస్కరే ఇలా భూమి యజమానులతో కాంప్రమైజ్ అయ్యి ఇలా వాళ్ళ అక్కడ అందులో కొన్ని షటర్లు తీసుకున్నారు, కొన్ని డబ్బులు తీసుకున్నారు గత 10 సంవత్సరాలలో. బీజేపీ వాళ్ళు కూడా మాకేమన్నా దొరుకుతుందని చెప్పి ఇప్పుడు కొంచెం రాజకీయం చేస్తూ ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు, తీసుకుంటే సంతోషంగా తీసుకుంటే, కానీ భూమిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వాందే. ఆ ప్రభుత్వ భూమే. గతంలో ఆ భూమి దాదాపు అది ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న భూమే కాబట్టి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న భూమే కాబట్టి అది ప్రజలకే చెందుతుంది, ప్రభుత్వానికే చెందుతుంది. తప్పకుండా అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాటం ద్వారా ఆ భూమిని ప్రభుత్వానికే అప్పచెప్పి
ఆ ప్రభుత్వం ద్వారా ఇలా అభివృద్ధికి కాజీపేటకు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అందువలనే ఇలా హైడ్రా లాంటివి తీసుకొచ్చి ఇలా ముందుకు తీసుకుపోతా ఉన్నది ప్రభుత్వం. ఇలా 22A కూడా అందులో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇలా 22A గురించే మాట్లాడుతూ ఉన్నారు, హైడ్రా గురించి. పిసిసి ఏఐసిసి హైకమాండ్ పెద్దలు కలిసి అభ్యర్థుల టికెట్లపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా సుష్మిత్ పటేల్ మాట్లాడడం మాత్రం సరికాదని జంగా రాఘవరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచేందుకు సీఎం మాట్లాడతారని, అంత మాత్రాన ప్రతి ఒక్కరికి టికెట్ ఖరారైనట్లు భావించకూడదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తూ రాహుల్ గాంధీ టికెట్ల కేటాయింపులో కీలక నిర్ణయాలు తీసుకుంటారని జంగా రాఘవరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉందని, పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీనే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక రేవంత్ రెడ్డితో కలిసి పలువురు టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అంశం పైన జంగా స్పందించారు. టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన పార్టీ పచ్చ కాంగ్రెస్ గా పిలవడం సరికాదన్నారు. మరోవైపు కాజీపేట వైఎస్ఆర్ నగర్ అంశంపై జంగా రాఘవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఏ రాజకీయ నాయకుడైనా చరిత్రహీనులుగా మిగిలిపోతారని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అదే సమయంలో మంత్రి పదవి దొంతి మాధవరెడ్డికి ఇవ్వాల్సి ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా హనుమకొండ కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు, నాయకుల మధ్య వ్యాఖ్యలు, కాజీపేట భూ వివాదం, మంత్రి పదవి అంశంపై జంగా రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మరి జంగా వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఎలాంటి స్పందన వస్తుంది? ఈ వ్యాఖ్యలు పార్టీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తాజా రాజకీయ వార్తలు, హనుమకొండ ప్రాంతంలోని ముఖ్యమైన పరిణామాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.